సో గైస్, మీకు ఒక కథ చెప్పాలి. బియ్యం మూట కథ. సో లాస్ట్ వరకు ఉండండి, ఆ కథ ఏంటో తెలుసుకోండి. గొర్రెల బండి ఒకటి వెళ్ళింది, అదే రివ్యూ చేసాం మనం. మనోడే తెలిసినట్టు 69 రా, 360 అని అడుగుతున్నాడు వీడు. కార్ పెట్టుకుని ఎలా పడతా అలా తిరగాల్సింది. మిమ్మల్ని వేసుకుని తిరుగుతుంది మా బతుకు తాగలయ్యా. ఎవడీడు మన డ్రైవర్ వద్దు అవసరమా అది నీకు? అవసరమేరా బండి రాదు కారు రాదు కాదు. మొన్న బండి డ్రైవింగ్ ఎందుకు రాదురా అంటే, లేదు రెండు కారు మీద తిరుగుతా అన్నాడు. కార్ డ్రైవింగ్ వచ్చారా అని అడిగితే రాదంట. మాట్లాడుకుంటా వయ్యారంగా అవుతుంది చూసా అంటే నిన్ను చూసి కాదురా నిన్న చూసాను అవుతుందా అండి? నాగేశ్వడికి అందరూ ఫ్లాట్ ఇస్తారా ఇప్పుడు ఏమో ట్రైన్ ఉందా? అదేంటి, ఒక గేట్ పైకి ఉంది, ఒక గేట్ కింద ఉంది. గేట్ తీసే ఉందిరా. అదిగో 2 గేట్లు తీసే ఉన్నాయి, కనబడుతున్నాయి కళ్ళు. 2 గేట్లు తీసా కాకపోతే యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో తెలుసు. కాదే, అందరు స్కూటీలు దిగి చూస్తున్నారు అక్కడ. ఏదో అయ్యిందబ్బా అక్కడ. రేపు లోపు ఆవిడ కాకినాడ సిటీ కూడా పెడతారు. పంటలు ఏమైనా పెడతారు, వీడియోలు పెడతాడు. 10 రోజులు హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్ ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? అక్కడ కాదు, అక్కడ చూడు మన లెవెల్కి ఉంది వాటర్ అంతా. నన్ను కూడా చూడమంటారా? ఎదుర్కొంటాను చూడు. షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ అండి చెప్పండి. చెప్పరా, నువ్వే చేసు. ఈ నా కొడుకురా, నీ కొడుక ఈ బొక్కగాడు స్క్రీన్ లో పంపని అడిగి కాదు కదా, నువ్వు మాడ స్క్రీన్ లో పంపని అడిగి స్క్రీన్ లో పంపి బాగుంది బాగాలేదు చెప్పాలి కదా. అంత ఇంగ్లీష్ లో ఉంది ఏంటి అంటే, బాగుందో బాగాలేదో చెప్పరా అన్నాను. తెలుగులో నేను రాస్తానులే తర్వాత అని పెట్టాను. అయితే తెలుగులో రాయంట. పాపమంటే తెలియదు నువ్వు చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి రాస్తాను. తెలుగులో తర్వాత రాస్తాను మెసేజ్ ఎలా పెట్టాడు, ఇంగ్లీష్ లో పెట్టాడు. అదే చూడు, మోహన్ బాబు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సినిమా తీసాడు కదా. ఈ సినిమా అది మొన్న వచ్చింది. కన్నప్ప కాదురా, సన్నాసింగా. ఇందులో పాత్రలు మొక్కలు కనబడు, విభిన్నంగా ట్రై చేసా ఉంటాడు. డబ్బింగ్ చెప్పించేసి అందులో ఎవరు ఉరాడు ఒక్కడే కనబడతాడు రా. ఇప్పుడు అది కాదు కానీ, ఇప్పుడు అసలు ఎందుకు చూసో చెప్పు నువ్వు. అసలు అది ఎందుకు బాగాలేదు అన్న కుతూహలంతో చూసా. చెవులు పడ్డాయి ఏంటి థియేటర్కి వెళ్ళడానికి. ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దాం ట్రై చేసాం, బట్ ఎందుకో మనసు వెళ్ళలేదు. బట్ యా, మీరు ఆ సినిమా చూడాలంటే ఫస్ట్ మీకు దేవరాగా తెలియదు. ఏమని నువ్వు ఎక్కడ ఉన్నా సరే కామెంట్ చేయి. అర్జున్ గారు రాలేకపోయాడు, నువ్వు లేవని తెలిసి అడిగి బయట కూడా తిరగలేకపోతున్నాడు. ఏమని మరి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కి అదేనా ఉంటుంది? కాదు, ఊర్లో తర్వాత రైట్ సైడ్ జల్లూరు ఏమరో బాబు, నువ్వే చెప్పాలి. రూట్ కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ నువ్వే ట్రై చేసుకుంటున్నావా? ఐఎమ్ హైరింగ్ మై సెల్ఫ్ ఫర్ కిడ్నాప్ ఫర్ మై సెల్ఫ్. అర్థం కాలేదా? ట్రై చేయకండి, జస్ట్ ఫీల్ ఇట్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఏ స్కూల్ రా నువ్వు? భాష్యం పబ్లిక్ స్కూల్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. లేఖన కొడుకులు ఉంటారు అక్కడ. రియల్ గా ఉండండి రా, బీ రియల్ రా. లాగా జిఎస్టీ ఎక్కువ చూస్తావు కదా నువ్వు. అదేంటి మనలో చూస్తున్నాడు. అలా కట్ చేస్తానని చెప్పాను అడిగి. కత్తిరి దెబ్బలు చూపిస్తాడు. జస్ట్ నగేజ్ భయ్య 2 గ్రాములు తగ్గిద్దాం అనుకుంటున్నాను. 2 గ్రాములు ఎలా తగ్గుతో తెలుసా భయ్యా? నువ్వు షూ వేసుకొచ్చున్నావు వర్షం. నువ్వు ఇప్పుడు షూ వేసుకొచ్చావు అని చెప్పడానుగా. నువ్వే వేసుకొచ్చారా? నేను షూ వేసుకొచ్చాను. ఫ్రై అయిపోయిందా? ఆ పెట్ట తెచ్చుకొని రోస్ట్ చేసుకొని తినేసి. కౌస్ పెట్టది కాదు, పీజీ అన్నా. రోడ్డు బలం ఉందా? రోడ్డు బాగుంది. ఆల్రెడీ తీస్తాం కదా. ఇది బల్లే పడుతుంది అసలు. అందరూ అది ఇల్లు సూపర్ ఉంది అక్కడ. పుచ్చకాయ ఫోటో తీసుకుందాం. చెట్టు పక్కన చెట్టు ఉండే పొలాల మధ్యలో వేసుకోరేటి అది ఇంకోటి పంపు సెట్. అది బాగుందిరా. స్థలం ఉన్నాయని పక్కన తెలుసు. వాళ్ళకి ఇల్లు కాదు, మీకు ఉంటే చెప్పు, కబ్జా చేయాలి. దూరం అయిపోతుంది. ఏంటిది ఎలా ఉంటే అలా చెప్తున్నావు? లెఫ్ట్
బాబు పెన్ను దొరవగారు చిన్న అబ్బాయి అట్లే కాలే. ఎఫ్కే పాల్ అక్కడ సచివాలయం మీద ఉంటుంది చదువు. ముస్లిం పేరు వచ్చిందండి. సలం మేలకం. ప్రకృతం పాలం. ప్రకృతి నూరు తిరక్క కొడుకులు ఈ తెల్లనా కొడుకులు ఉన్నారే చెత్త కొడుకులు. సో గాయస్ దగ్గరకు వస్తాం. ప్రకృతి పాలెం. బియ్యం బస్తాకి. ఓకే ఓకే తెలుసు గడ్డి మూపు వేసుకుని వెళ్ళాడు అడే కదా. పంపు సెట్ గడ్డ మోసుకొచ్చాడు. స్టార్ ఆఫ్ ది నైట్. దృశ్యమంజబుల బాయిజం అమరేంద్ర బాహువుల అంగుళం. సో గాయస్ మూట తెచ్చేసాం. సారీ మూట మూసుకొచ్చాడు. టాస్క్ 1 కంప్లీట్. టాస్క్ వన్ కంప్లీటెడ్. బాదం పాలు అంట పిట్టపల్లిలో బాదం పాలు ఫేమస్ అంట. ఇప్పుడే వర్షం పడుతుంది. ఇటు చల్ల చల్లగా బాదం పాలు లాగిస్తాడు ఇప్పుడు మమ్మల్ని. నేను జీడిపప్పులు వచ్చాను లెక్కెట్టుకుంటా. ఎన్ని జీడిపప్పులు వచ్చి ఎవడన్నా స్టోన్తో జీడిపప్పులుగా ఉంటుందో వెళ్తుంది. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ అయింది. బియ్యం మూట తీస్తాం అనమాట. సో సీన్ అనదర్ వ్లాగ్. చూసారు ఎలా చిల్లరగా తిరగాల్సి వస్తుంది జాబ్ లేకపోతే అంతే.